times when the relationships are broken. ఈ యొక్క సంబంధాలు ఒకరికి మధ్య తెగిపోతున్నటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. So much of rebellion ఎంతో in the family. కుటుంబంలో సహితము ఎంతో తిరుగుబాటు కనబడుతోంది. And family prayer is a time that we can teach our children the word of God. కుటుంబ ప్రార్థన అనే సమయంలో మనము మన పిల్లలకు దేవుని వాక్యమును మనం బోధించడానికి అది మంచి సమయం. That is the time we can sing praises to God. ఆ సమయంలో మనము దేవునికి స్తుతులను పాడవచ్చు. And I'm sure you would have heard this, that a family that prays together stays together. నిశ్చయంగా మీరు ఈ మాట విని ఉండొచ్చు. ఏ కుటుంబం అయితే కలిసి దేవుని స్తుతించేదిగా ప్రార్థించేదిగా ఉంటుందో అట్టి కుటుంబము ఎప్పటికీ కలిసి ఉంటుంది. So in your home, if there is a family prayer, praise God for you. మీ ఇంటిలో ఒకవేళ కుటుంబ ప్రార్థన ఉన్నట్లయితే దాన్ని బట్టి ప్రభువుకు స్తుతులు చెల్లించాలి. But if you are not having family prayer in your home, if you are very careless about it, I want to encourage you that when you go back from this holy convocation, make a determination that you will have family prayer in your home both morning and evening. ఒకవేళ మీ గృహములలో ఒకవేళ కుటుంబ ప్రార్థన లేకుండా ఉన్నట్లయితే ఈ దినము మీరు ఈ పరిశుద్ధ సమాజ కొడుకుల నుండి తిరిగి వెళ్తుండగా మీరు తీర్మానించుకుంటురండి, ఉదయకాలము అలాగే రాత్రి కాలం కూడా కుటుంబ ప్రార్థన మా గృహములలో కలిగి ఉంటాము అని. And I want to challenge your hearts. మీ హృదయంలోకి నేను ఒక సవాలు చేయాలనుకుంటున్నాను. This is something very true. ఇదెంతో సత్యమైన సంగతి. When you have the family prayer in your home both morning and evening, you will keep the Satan away. ఉదయకాలము సాయంకాలము ఒకవేళ మీ గృహములలో కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నట్లయితే మీరు సాతానును మీకు దూరంగా ఉంచవచ్చు. That is very, very important in a Christian home. క్రైస్తవ కుటుంబములో అదెంతో ప్రాముఖ్యమైన సంగతి.